అంక శ్రేణిలో n పదాల మొత్తమునకు సూత్రమును ఎలా కనుగొనాలో నేర్చుకుందాం. దీనిని ఇంగ్లీష్లో అరిథమెటిక్ సిరీస్ ఫార్ములా అని అంటారు. ఒక అంక శ్రేణిని తీసుకుందాం. ఇక్కడ a అనేది మొదటి పదం. దానికి ప్లస్ b కలిపితే రెండో పదం a ప్లస్ b వస్తుంది. అంటే ప్లస్ b అనేది సామాన్య భేదం. దీనికి ఇంకో ప్లస్ b కలిపితే మూడో పదం a ప్లస్ 2d వస్తుంది. ఇక్కడ గమనించండి, మొదటి పదానికి రెండు సార్లు ప్లస్ డి కలిపితే మూడో పదం వచ్చింది. మొదటి పదాన్ని A1 అనుకుందాం, రెండో పదాన్ని A2 అనుకుందాం, అలాగే మూడో పదాన్ని A3 అనుకుందాం. మీరు గమనిస్తే రెండో పదానికి సామాన్య భేదం ఒక్కసారి కలుపుతున్నాం. ఇక్కడ చూడండి, ఇది మొదటి పదం, ఇది రెండో పదం. మొదటి పదానికి ఒక్కసారి ప్లస్ డి కలిపితే రెండో పదం వస్తుంది. రెండు సార్లు ప్లస్ డి కలిపితే మూడో పదం వస్తుంది. అయితే మూడు సార్లు ప్లస్ డి కలిపితే నాలుగో పదం వస్తుంది. అంటే మనం తీసుకునే పదానికి దానికన్నా ఒకటి తక్కువ సార్లు ప్లస్ డి కలుపుతున్నాం. అంటే దాని అర్థం ఏంటి? మనకి కావలసిన పదానికి దానికన్నా ఒకటి తక్కువ సార్లు సామాన్య భేదం కలిపితే మనకి కావలసిన పదం వస్తుంది. అంటే రెండో పదం కావాలంటే ఒక్కసారి ప్లస్ డి కలపాలి, మూడో పదం కావాలంటే రెండు సార్లు ప్లస్ డి కలపాలి, నాలుగో పదం కావాలంటే మూడు సార్లు ప్లస్ డి కలపాలి. అయితే ఎన్వ పదం కావాలంటే దానికన్నా ఒకటి తక్కువ సార్లు, అంటే n-1 సార్లు ప్లస్ డి కలపాలి. అంటే మొదటి పదానికి n-1 ఇంటూ డి కలపాలి. అప్పుడు ఏమొస్తుంది? a ప్లస్ n-1 ఇంటూ డి వస్తుంది. ఇది ఎన్వ పదం. ఎందుకంటే ప్రతి పదానికి దానికన్నా ఒకటి తక్కువ సార్లు ప్లస్ డి కలుపుతున్నాం. కాబట్టి ఎన్వ పదం a ప్లస్ n-1 ఇంటూ డి అవుతుంది. అంక శ్రేణిని ఇంగ్లీష్లో అరిథమెటిక్ ప్రోగ్రెషన్ అని అంటారు. ఒక అంక శ్రేణిని రాసేటప్పుడు పదాలను కామాలతో వేరు చేసి రాసుకుంటాం. అదే అంక శ్రేణిలో ఉన్న పదాలన్నింటినీ కలిపితే వచ్చే మొత్తాన్ని అరిథమెటిక్ సిరీస్ అని అంటారు. అంక శ్రేణిలో పదాల మొత్తాన్ని ఇంగ్లీష్లో అరిథమెటిక్ సిరీస్ అని అంటారు. కాబట్టి అంక శ్రేణి మొత్తం Sn ఈక్వల్ టు a ప్లస్ b ప్లస్ a ప్లస్ 2d ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ చివరి పదం a ప్లస్ n-1 ఇంటూ డి. ఇదే ఎన్వ పదం అవుతుంది. ఇది ఒక అంక శ్రేణి యొక్క మొత్తము. దీనిని తిరిగి క్రమం మార్చి రాసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ చివరి పదం మొదటి పదం అవుతుంది, దాని ముందు పదం రెండో పదం అవుతుంది, దాని ముందు పదం మూడో పదం అవుతుంది. అలా రాసుకుంటూ వెళ్తే దీనిలో మొదటి పదం ఇక్కడ చివరి పదం అవుతుంది. కాబట్టి Sn ఈక్వల్ టు దీనిలో చివరి పదం ఎంత? a ప్లస్ n-1 ఇంటూ డి. అది ఇక్కడ మొదటి పదం అవుతుంది. ప్లస్ దీని యొక్క ముందు పదం ఇక్కడ రెండో పదం అవుతుంది. అయితే దీని ముందు పదం ఏమవుతుంది? n-1 కి ఒకటి తక్కువ ఉంటుంది. కాబట్టి a ప్లస్ n-2 ఇంటూ డి అవుతుంది. ప్లస్ దాని యొక్క ముందు పదం ఏమవుతుంది? n-2 కి ఒకటి తక్కువ ఉంటుంది. కాబట్టి a ప్లస్ n-3 ఇంటూ డి అవుతుంది. ప్లస్ అండ్ సో ఆన్. ఇలా రాసుకుంటూ వెళ్తే దీనిలో మొదటి పదం ఇక్కడ చివరి పదం అవుతుంది. కాబట్టి చివరి పదం ఏ అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. Sn ప్లస్ Sn ఈక్వల్ టు 2Sn అవుతుంది. దట్ ఈక్వల్ టు ఈ రెండింటిని కలపాలి. a ప్లస్ n-1 ఇంటూ డి. a ప్లస్ a 2a అవుతుంది ప్లస్ n-1 ఇంటూ డి. కాబట్టి 2a ప్లస్ n-1 ఇంటూ డి ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని కలపండి. ముందుగా a ప్లస్ a చేస్తే 2a అవుతుంది ప్లస్ డి ప్లస్ n-2 ఇంటూ డి. ఈ రెండింటిని కలపాలి. వీటిని ఇక్కడ రాసుకుందాం. ఇక్కడ డి అంటే ఒక డి అని అర్థం. ప్లస్ n-2 ఇంటూ డి. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? ఈ రెండు పదాల్లో డి అనేది కామన్ గా ఉంది. కాబట్టి వీటి నుంచి డిని కామన్ తీద్దాం. ఏం మిగులుతుంది? మొదటి పదంలో ఒకటి ప్లస్ రెండో పదంలో n-2 మిగులుతుంది. ఇక్కడ చూడండి, 1 మైనస్ 2 ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి ఇది d ఇంటూ n-1 అవుతుంది. దీనిని మనం n-1 ఇంటూ d గా రాసుకుందాం. ప్లస్ ఇప్పుడు మూడో పదం చూడండి, a ప్లస్ 2d మరియు a ప్లస్ n-3 ఇంటూ d. ఈ రెండింటిని కలపండి. ఏమొస్తుంది? a ప్లస్ a 2a అవుతుంది ప్లస్ 2d ప్లస్ n-3 ఇంటూ d. ఈ రెండింటిని కలిపితే ఏమొస్తుంది? ఈ రెండింటిలో డిని కామన్ గా తీస్తే ఇక్కడ +2 ఉంది, ఇక్కడ -3 ఉంది. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి డిని కామన్ తీస్తే n-1 మిగులుతుంది. కాబట్టి దీని సమాధానం n-1 ఇంటూ డి అవుతుంది. ప్లస్ సో ఆన్. ఇలా చేసుకుంటూ వెళ్తే
చివరి పదం ఎంత? ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ప్లస్ ఏ. ఇక్కడ ఏ ప్లస్ ఏ 2a అవుతుంది, ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి మిగులుతుంది. కాబట్టి 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇక్కడ మీరు గమనిస్తే ప్రతి పదం 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి వచ్చింది. అయితే ఇది ఎన్నిసార్లు వచ్చింది చూడండి. మనం nవ పదం వరకు అంక శ్రేణిని తీసుకుందాం. కాబట్టి మనం తీసుకున్న అంక శ్రేణిలో n పదాలు ఉంటాయి. అంటే ఈ అంక శ్రేణిలో n పదాలు ఉన్నాయి మరియు దీనినే క్రమం మార్చి రాసుకున్నాం కాబట్టి దీనిలో కూడా n పదాలే ఉంటాయి. వీటిని కలపగా వచ్చిన ఈ శ్రేణిలో కూడా n పదాలే ఉంటాయి. కాబట్టి 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి అనేది n సార్లు పునరావృతం అవుతుంది. కాబట్టి 2sn ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి. ఇది n సార్లు వచ్చింది కాబట్టి ఇంటూ n గా రాసుకుంటాం. దీనినే n ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈ రూపంలో రాసుకుంటాం. ఈ సమీకరణాన్ని రెండు వైపులా 2 చేత భాగించండి. అప్పుడు 2sn బై 2, 2 క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు sn మిగులుతుంది. sn ఈక్వల్ టు n ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి హోల్ బై 2 అవుతుంది. ఇది n పదాల మొత్తానికి సూత్రం. ఇంతకు ముందు చెప్పుకున్న వీడియోలో మొదటి n పదాలను కనుగొనడానికి సూత్రం తెలుసుకున్నాం. ఆ సూత్రంలో అంక శ్రేణి అనేది 1 నుంచి మొదలవుతుంది. కానీ ఇందులో మొదటి పదం ఏదైనా కావచ్చు. సామాన్య భేదం d అనేది ఎంతైనా ఉండొచ్చు. ఇచ్చిన పదాలు ఎన్నైనా కానీ అవి అంక శ్రేణిలో ఉంటే ఈ సూత్రాన్ని ఉపయోగించి వాటి మొత్తాన్ని కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ మొదటి పదం ఒకటే కానవసరం లేదు. మొదటి పదం ఏదైనా కావచ్చు, సామాన్య భేదం ఎంతైనా ఉండొచ్చు మరియు మనం తీసుకునే పదాలు ఎన్నైనా కావచ్చు. కానీ ఇచ్చిన దత్తాంశం అంక శ్రేణిలో ఉంటే ఈ సూత్రాన్ని ఉపయోగించి వాటి మొత్తాన్ని కనుక్కోవచ్చు. ఇచ్చిన అంక శ్రేణిలో మొదటి పదాన్ని ఏగా రాసుకుంటాం, సామాన్య భేదాన్ని డిగా రాసుకుంటాం మరియు ఇచ్చిన పదాలను n గా తీసుకుంటాం. ఈ మూడు విలువలను ఈ సూత్రంలో ప్రతిక్షేపించి అంక శ్రేణి యొక్క మొత్తాన్ని కనుక్కోవచ్చు. దీనినే మరో విధంగా రాయొచ్చు. మనకు మొదటి పదం, చివరి పదం ఇవి రెండు తెలిస్తే ఇంకో సూత్రాన్ని ఉపయోగించి n పదాల మొత్తాన్ని కనుక్కోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఈ సూత్రాన్ని తీసుకుందాం. sn ఈక్వల్ టు n ఇంటూ 2a ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి బై 2. ఈ సూత్రంలో 2aను a ప్లస్ ఏగా రాసుకుందాం. ఏమవుతుంది? n ఇంటూ a ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి హోల్ బై 2 అవుతుంది. ఈ సూత్రాన్నే 2aను a ప్లస్ ఏగా రాసుకున్నాం. మిగతాదంతా అలాగే ఉంది. అయితే ఇక్కడ ఏ అంటే ఏమనుకున్నాం? మొదటి పదం. అంటే ఏ అనేది a1 అవుతుంది మరియు ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఈ మొత్తం ఏమవుతుంది? nవ పదం అవుతుంది. కాబట్టి ఇది an అవుతుంది. ఇక్కడ ఏ అనేది మొదటి పదం అవుతుంది. ఏ ప్లస్ ఎన్ మైనస్ వన్ ఇంటూ డి ఇది nవ పదం లేదా అంక శ్రేణిలో చివరి పదం అవుతుంది. కాబట్టి ఈ సూత్రాన్ని ఎలా రాసుకోవచ్చు? sn ఈక్వల్ టు n ఇంటూ a1 ప్లస్ an హోల్ బై 2 అవుతుంది. ఇక్కడ a1 అనేది మొదటి పదం, an అనేది చివరి పదం. మనకు ఇచ్చిన అంక శ్రేణిలో మొదటి పదం మరియు చివరి పదం ఈ రెండు తెలిస్తే వాటిని సరాసరి చేసి దానిని n అంటే పదాల సంఖ్యతో గుణిస్తున్నాం. ఇక్కడ n అనేది ఇచ్చిన పదాల యొక్క సంఖ్య. మనకు ఇచ్చిన అంక శ్రేణిలో మొదటి పదం మరియు చివరి పదం ఈ రెండు తెలిస్తే ఈ సూత్రాన్ని ఉపయోగించి అంక శ్రేణి యొక్క మొత్తాన్ని కనుక్కోవచ్చు. మొదటి పదం మరియు చివరి పదం ఈ రెండింటిని సరాసరి చేసి దానిని మనం తీసుకున్న అంక శ్రేణి యొక్క పదాల సంఖ్యతో గుణించాలి. ఈ విధంగా అంక శ్రేణి యొక్క పదాల మొత్తాన్ని కనుక్కోవచ్చు. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? అంక శ్రేణిలో n పదాల మొత్తమునకు సూత్రమును ఎలా కనుగొనాలో నేర్చుకున్నాం.